ఈ రోజుల్లో భీభత్సమైన బ్లాక్ బస్టర్ టాక్ వస్తే తప్ప జనాలు థియేటర్లకు రావట్లేదు. వాళ్ళు రాకపోతే సినిమాలు ఎక్కువ రోజులు థియేటర్లలో ఉండట్లేదు. 2 వారాలు ఆడితే సూపర్ హిట్ అన్నట్టే లెక్క. ఎంత పెద్ద సినిమా అయినా 4 వారాల తర్వాత ఓటీటీలోకి వచ్చేస్తుంది. మరి ఇలాంటి రోజుల్లో 365 డేస్ ఆడడం అంటే మామూలు విషయం కాదు. ఏకంగా సంవత్సరం పాటు స్క్రీన్ మీద సందడి చేసిన ఆ సినిమాలేంటో ఇప్పుడు చూసేద్దాం. ఏ ఫీల్డ్లో అయినా సీనియర్సేనండి. మెగాస్టార్ చిరంజీవి, నటసింహ, నందమూరి బాలకృష్ణ సినిమాలు పోటాపోటీగా బాక్సాఫీసు బరిలో దిగుతున్నాయంటే ఫ్యాన్స్తో పాటు ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ ఆసక్తి నెలకొనేది. అందులోనూ సంక్రాంతి సీజన్లో ఈ బిగ్ స్టార్స్ సినిమాలొస్తున్నాయంటే సందడి మామూలుగా ఉండేది కాదు. చాలా కాలం తర్వాత చిరు రీఎంట్రీ అండ్ 150th ఫిలిం ఖైదీ నంబర్ 150, బాలయ్య 100వ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణితో ఇద్దరూ కెరీర్ బిగ్గెస్ట్ హిట్స్ కొట్టారు. గతేడాది సంక్రాంతికి వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలు ఒక్కరోజు గ్యాప్లో వచ్చాయి. ఇవి కూడా ఇద్దరి కెరీర్లో సాలిడ్ సూపర్ హిట్స్గా నిలిచాయి. హైలైట్ ఏంటంటే పోయిన సంవత్సరం సంక్రాంతి నుండి ఈ సంక్రాంతి వరకు ఆ సినిమాలు ఆడుతూనే ఉన్నాయి. ఇప్పుడు విజయవంతంగా 365 రోజులు పూర్తి చేసుకుంటున్నాయి. బాలయ్య, గోపీచంద్ మలినేని కాంబోలో వచ్చిన సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ వీరసింహారెడ్డి కర్నూలు జిల్లా ఆలూరులోని SLNS థియేటర్లో రోజు 4 ఆటలతో సంవత్సరం పూర్తి చేసుకుని చరిత్ర సృష్టించింది. ఇక మెగాస్టార్ చిరంజీవి, బాబీ కొల్లి కాంబోలో వచ్చిన క్రేజీ బ్లాక్ బస్టర్ వాల్తేరు వీరయ్య ఆంధ్రప్రదేశ్ అవనిగడ్డలోని రామకృష్ణ థియేటర్లో డైలీ 4 షోస్తో గోల్డెన్ జూబిలీ కంప్లీట్ చేసుకుంటోంది. ఈ సందర్భంగా మూవీ టీం అభిమానుల సమక్షంలో 365 రోజుల వేడుకను గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంది. ఓ సినిమా 2 వారాల పాటు థియేటర్లలో ఉంటేనే గొప్పనుకునే ఈ రోజుల్లో చిరు, బాలయ్య లాంటి సీనియర్ హీరోల సినిమాలు ఏకంగా సంవత్సరం పాటు ప్రదర్శించారంటే ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తర్వాతి జనరేషన్లో ఇండస్ట్రీలో అంతటి ఇంపాక్ట్ క్రియేట్ చేయదగ్గ స్టార్స్ వీళ్లే అనే విషయం కొత్తగా చెప్పక్కర్లేదు.